హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి సోషల్ కంటెంట్ వీడియో ఫ్రెండ్స్. ఇది 6th క్లాస్ లెసన్ 1 అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి. టేబుల్స్ అండ్ ఫుల్ లెసన్ పాయింట్ వైజ్గా పిక్చర్స్తో సహా ఇవ్వబడింది. సో చివరి వరకు లెసన్ వినండి. సో త్వరలోనే యాప్లో నేను ఫుల్ కోర్స్ లాంచ్ చేస్తాను. డిఎస్సికి సంబంధించి ఏపీ 6 to 10th వరకు ఉంటుంది. కీలక పదాలు: ఖగోళ వస్తువులు, సెలెస్టియల్ బాడీస్, సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి, ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులు లేదా సెలెస్టియల్ బాడీస్. నక్షత్రాలు, స్టార్స్, ఇవి చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి, వాయువులను కలిగి ఉంటాయి, సొంతంగా వేడి కాంతిని కలిగి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. నక్షత్రాలు. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం. నక్షత్రాలు కూడా సూర్యుడి వంటివే. సూర్యుడు భూమి కంటే చాలా పెద్దది. ఎంత పెద్దదంటే సూర్యుడిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోయేంత పెద్దది. నక్షత్రాలు కూడా సూర్యుడి వంటివి. మనకు నక్షత్రాల వేడి లేదా కాంతి అంతగా చేరదు. దీనికి కారణం మనకు చాలా దూరంగా ఉన్నాయి నక్షత్రాలనేవి. అందువల్ల నక్షత్రాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, బట్ సూర్యుడు దగ్గరగా ఉన్నాడు. గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. సో వీటి గురించి నేను ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది కింద. సో గ్రహాలని ఇంగ్లీష్లో ప్లానెట్స్ అంటారు. ఉపగ్రహాలు శాటిలైట్స్, గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు మెటరాయిడ్స్, తోకచుక్కలు కామెట్స్. భూమి ఎర్త్ ఒక గ్రహం. సూర్యుడి నుండి వేడిని కాంతిని పొందుతుంది భూమి. చాలా దూరం నుండి భూమిని చూస్తే చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రుడు భూమికి గల ఏకైక ఒకే ఒక్క సహజ ఉపగ్రహం, న్యాచురల్ శాటిలైట్. భూమికి తోడుగా ఉండి భూమి చుట్టూ తిరుగుతుంది చంద్రుడు. ఇతర ఖగోళ వస్తువుల కంటే దగ్గరగా ఉండడం వల్ల చంద్రుడు పెద్దగా కనబడతాడు. చంద్రుడి వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంది. 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 27 రోజులు. చంద్రుడు తన చుట్టూ మరియు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. చంద్రుడి ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై ఇవి నీడలను కలుగజేస్తాయి. 21 జూలై 1969న చంద్రుడిపై అమెరికాకి చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టాడు. అమెరికాకి చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఆస్ట్రోనాట్. నక్షత్ర రాశులు కాన్స్టెల్లేషన్, వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడ్డ నమూనాలు నక్షత్ర రాశులు. అవి కనబడే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల యొక్క పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఇలాంటి ఒక నక్షత్ర రాశి. సప్తర్షి చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తర్షి. సప్తర్షి అంటే 7 నక్షత్రాల సమూహం. సప్త అంటే 7. ప్రాచీన కాలంలో రాత్రి సమయంలో నక్షత్రాల సాయంతో దిక్కుల్ని గుర్తించేవారు. ఉత్తరార్ధ గోళంలోని ప్రజలు, నార్థర్న్ హెమిస్ఫియర్లోని ప్రజలు ఉత్తర నక్షత్రం సాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారు. ధ్రువ నక్షత్రం లేదా పోల్ స్టార్, ఇది ఉత్తర దిక్కుని సూచిస్తుంది. ఇది ఎప్పుడూ కూడా ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్సా మేజర్ సహాయంతో ధ్రువ నక్షత్రంని గుర్తించవచ్చు. భూమి అనేది నీలిగ్రహం.
భూమి స్వయంగా ప్రకాశించదు. భూమికి కాంతి మరియు వెలుగులను ఇచ్చేది సూర్యుడు. సూర్యుడి నుండి మూడవ గ్రహం భూమి. ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది భూమి. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు. భూమి సూర్యుడి నుండి కాంతి వేడిమిని పొందుతుంది. సౌర వ్యవస్థను ఏర్పరిచే ఖగోళ వస్తువులు లేదా సెలెస్టియల్ బాడీస్. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు కలిసి సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సౌర కుటుంబం యొక్క యజమాని సూర్యుడు. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. సూర్యుడు చాలా పెద్దది, వేడి వాయువులతో కూడి ఉంది. సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని సూర్యుడు అందిస్తాడు. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాడు. సూర్యుడి ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించకపోవడానికి కారణం సూర్యుడు మనకు దూరంగా ఉండడం. భూమి నుండి సూర్యుడు సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 13 లక్షల భూములు ఇమిడిపోగలిగేంత పెద్దది సూర్యుడు. సూర్యుని ప్రాచీన కాలం నుండే ప్రజలు దేవుడిగా భావించి పూజిస్తున్నారు. ప్రాచీన కాలం నుండే స్థిర మార్గాలు, ఫిక్స్డ్ ప్యాస్, 8 గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వీటిని కక్ష్యలు అని అంటారు, ఆర్బిట్స్ అని అంటారు. అంతరగ్రహాలు చిన్నవి. సూర్యుడికి దగ్గరగా ఉండే 4 గ్రహాలు అంతరగ్రహాలు. అవి బుధుడు, మెర్క్యూరీ, శుక్రుడు, వీనస్, భూమి, ఎర్త్, అంగారకుడు, మార్స్. అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంతరగ్రహాలు రాళ్లతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు పెద్దవి. ఇవి చివరి 4 గ్రహాలు సూర్యుడి నుండి. అవి బృహస్పతి, శని, ఇంద్రుడు మరియు వరుణుడు. జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు మరియు ద్రవాలతో కూడి ఉంటాయి. సో వాయువులు, ద్రవాలు బాహ్య గ్రహాలు. అంతరగ్రహాలు రాళ్ళు. బుధుడు, మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం. శుక్రుడిని ఎర్త్ ట్విన్ అంటారు. వీనస్ భూమికి కవల గ్రహం లేదా ఎర్త్ ట్విన్. శుక్రగ్రహం పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉండడం వల్ల భూమికి కవల గ్రహం లేదా ఎర్త్ ట్విన్ అని శుక్రుడు లేదా వీనస్ని అంటారు. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు. బృహస్పతి లేదా జూపిటర్ గ్రహాలలో పెద్దది. బుధుడు లేదా మెర్క్యూరీ గ్రహాలలో చిన్నది. 2006లో ప్లూటోని గ్రహం హోదా నుండి తొలగించారు. గ్రహానికి ఉండే లక్షణాలు లేకపోవడం వల్ల గ్రహం హోదా నుండి ప్లూటోని తొలగించారు 2006లో జరిగిన సమావేశంలో. గెలాక్సీ లేదా పాలపుంత దీన్ని ఇంగ్లీష్లో మిల్కీవే అంటారు. గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల సమూహం. సౌర కుటుంబం గెలాక్సీలో భాగం. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించడం వల్ల దీనిని గెలాక్సీని ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు. విశ్వం లేదా యూనివర్స్ అనేది కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం. గ్రహ శకలాలు, ఆస్టెరాయిడ్స్. అంగారకుడు, బృహస్పతి, కక్ష్య మధ్య గల గ్రహ శిథిలాలు, గ్రహ శకలాలు. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు గ్రహ శకలాలు. శాస్త్రవేత్తల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు గ్రహ శకలాలు. ఉల్కలు లేదా మెటరాయిడ్స్. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఉల్కలు అంటారు. కొన్నిసార్లు భూమి దగ్గరగా వచ్చి భూమిపై పడిపోతాయి ఉల్కలు. సో ఈ ప్రక్రియలో భూమి దగ్గరగా వచ్చి భూమిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోతాయి ఈ ఉల్కలు అనేవి. ఈ సందర్భంలో వెలుతురుని సృష్టిస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడితే అది గుంతలను సృష్టిస్తుంది. కొన్నిసార్లు
గుంతలని సృష్టిస్తుంది. నెక్స్ట్ తోకచుక్కలు కామెట్స్. తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు సెలెస్టియల్ బాడీ. దీని తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క యొక్క తల మరియు తోక అనేది వాయువులతో తయారవుతుంది. తల అనేది మంచుతో కలిసి ఉండే ఘన కణాలని కలిగి ఉండగా తోక అనేది వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క హేలీస్ కామెట్ ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకు వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్ళీ 2061లో కనిపిస్తుంది. హేలీ తోకచుక్క. ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే సెలెస్టియల్ బాడీస్ ఖగోళ వస్తువులు. మానవ నిర్మిత ఉపగ్రహం ఇది కృత్రిమమైంది. విశ్వం మరియు భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కోసం శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ ఉపగ్రహాల్ని రూపొందించారు. రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్ష్యలో ఉంచబడుతుంది. ఈ ఉపగ్రహం అనేది మానవుడు నిర్మించిన ఉపగ్రహం. భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS మరియు ఎడ్యుసాట్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి SDSC SHAR అనే పేరు పెట్టడం జరిగింది. మంగళయాన్ అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతి అన్వేషించడానికి ఇస్రోచే ప్రారంభించబడింది. 24 సెప్టెంబర్ 2014న ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ లేదా దీన్నే మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM అంటారు. సో ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ అంగారక కక్షని చేరుకున్న తేదీ 24 సెప్టెంబర్ 2014. మార్స్ అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థలు మార్స్ లేదా అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థలు వరుసగా సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇస్రో అనేది 4వ సంస్థ. మార్స్పై చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. కక్ష్య లేదా ఆర్బిట్ అనేది సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం. జియోయిడ్ భూమి వంటి ఆకారం. శిలావరణం లేదా లిథోస్పియర్ రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. జలవరణం లేదా హైడ్రోస్ఫియర్ భూమిపై గల జల భాగాలు. వాతావరణం లేదా అట్మాస్ఫియర్ వాయువుల పొర. ప్రధాన వాయువులు నైట్రోజన్ లేదా నత్రజని 78%, ఆక్సిజన్ 21%. ప్రధాన వాయువులు వాతావరణంలోని ప్రధాన వాయువులు ఇవి. జీవావరణం లేదా బయోస్ఫియర్ భూమిపై గల మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు జీవావరణంలో ఉంటాయి. కాంతి వేగం సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగం ఉంటుంది. కాంతి యొక్క వేగం 8 నిమిషాలు. సూర్యుడి యొక్క కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం 8 నిమిషాలు. కాంతి 3 లక్షల కిలోమీటర్లు సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా సూర్యుడి యొక్క కాంతి అనేది భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. నక్షత్ర రాశులు కాన్స్టెల్లేషన్ అంటే నక్షత్రాల నమూనాలని నక్షత్ర రాశులు అంటారు. సో ఖగోళ వస్తువులు సెలెస్టియల్ బాడీస్ ఏంటంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు. భూమి అనేది గ్రహం. చంద్రుడు అనేది ఉపగ్రహం. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. సౌర కుటుంబం అనేది గెలాక్సీ లేదా పాలపుంతలో భాగం కాగా గెలాక్సీలు విశ్వంలో ఉంటాయి. పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైన చిన్న వస్తువుల్ని చూడలేము. దీనికి కారణం సూర్యుడి యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ వస్తువులన్నింటినీ కనబడకుండా చేస్తుంది. సూర్యుడి యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనపడకుండా చేస్తుంది. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు లేదా సెలెస్టియల్ బాడీస్ అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులనే నక్షత్రాలు అంటారు. నక్షత్రాలు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి, వాయువులను కలిగి ఉంటాయి, సొంతంగా వేడి కాంతిని కలిగి ఉంటాయి.
వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. సూర్యుడు ఒక స్టార్, నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడి వంటివే. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉండడం వల్ల చేరదు. అందువల్ల చాలా దూరంగా ఉండడం వల్ల నక్షత్రాలు అనేవి చాలా చిన్నవిగా కనబడతాయి. కొన్ని ఖగోళ వస్తువులు, సెలెస్టియల్ బాడీస్, కొన్ని సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి ఈ ఖగోళ వస్తువులు గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు. ఇవన్నీ కూడా సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండకుండా నక్షత్రాల కాంతిచే వెలుగుతాయి. సో నక్షత్రాల కాంతి చేత వెలిగేవి లేదా లిట్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్స్ గ్రహాలు లేదా ప్లానెట్స్, ఉపగ్రహాలు శాటిలైట్స్, గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు మెటరాయిడ్స్, తోకచుక్కలు కామెట్స్. ఇవన్నీ కూడా నక్షత్రాల కాంతిచే వెలుగుతాయి. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడి కాంతిని పొందుతుంది. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. భూమి వలె సూర్యుడి నుండి వేడి కాంతిని పొందే మరొక 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. నక్షత్ర రాశులు లేదా కాన్స్టెల్లేషన్స్ వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడ్డ నమూనాలని నక్షత్ర రాశులు అని అంటారు. నక్షత్రాలు కనబడే ఆకారాన్ని బట్టి, నక్షత్ర సమూహాలు కనబడే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అలాంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహం. ధ్రువ నక్షత్రం లేదా పోల్ స్టార్. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సాయంతో దిక్కుల్ని గుర్తించేవారు. ఉత్తరార్ధగోళం నార్థర్న్ హెమిస్ఫియర్లోని ప్రజలు ఉత్తర నక్షత్రం నార్త్ స్టార్ సాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారు. ఉత్తర నక్షత్రం ఉత్తర దిక్కుని సూచిస్తుంది. దీన్నే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఉత్తర నక్షత్రాన్నే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ కూడా ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్సా మేజర్ సాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ చూస్తే సప్తర్షి నక్షత్ర రాశి లేదా దీన్నే ఉర్సా మేజర్ అంటారు. ఈ ఉర్సా మేజర్ సాయంతో మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సో ఉత్తర నక్షత్రం ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కుని సూచిస్తుంది. సో ధ్రువ నక్షత్రాన్నే ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు. ఉత్తర నక్షత్రం ఉత్తర దిక్కుని సూచిస్తుంది. దీన్ని ధ్రువ నక్షత్రం అని అంటారు. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది పిక్చర్లో. సౌర కుటుంబం లేదా ద సోలార్ సిస్టమ్. భూమి అనేది స్వయంగా ప్రకాశించదు. భూమికి కాంతిని, వెలుతురుని ఇచ్చేది సూర్యుడే. భూమితో పాటు మొత్తం 8 గ్రహాలకి కూడా కాంతి, వెలుతురును ఇచ్చేది సూర్యుడే. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం కాబట్టి భూమి సూర్యుడి నుండి కాంతిని, వేడిని పొందుతుంది. భూమితో పాటు మరొక 7 గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థని ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీన్ని మనం సౌర కుటుంబం అంటాం. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది. తన వైపు లాగగలిగే శక్తిని అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుడి చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమయ్యే వేడి కాంతిని అందించేది సూర్యుడు. సూర్యుడి ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించకపోవడానికి కారణం సూర్యుడు మనకు దూరంగా ఉండడం. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడు చాలా పెద్దది. ఎంత పెద్దదంటే సూర్యుడిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. అంత పెద్దది. ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుడిని దేవుడిగా భావించి పూజిస్తున్నారు. గ్రహాలు, ప్లానెట్స్. సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి.
అన్ని గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ పొడిగింపబడిన వృత్తాకార కక్ష లేదా దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయి, ఎలాంగేటెడ్ పాత్లో తిరుగుతాయి. వలయాలు కలిగి ఉన్న గ్రహం శని గ్రహం సాటర్న్. శుక్రుడు ఇంద్రుడు సవ్య దిశ లేదా క్లాక్ వైస్లో తిరగగా మిగిలిన గ్రహాలు వ్యతిరేక సవ్య దిశ లేదా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. శుక్రుడు ఇంద్రుడు క్లాక్ వైజ్, మిగిలినవన్నీ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం. సో ఇక్కడ ఇవి చూస్తే అర్థమవుతుంది. సూర్యుడి నుండి గ్రహాల వరుస క్రమం: బుధుడు, శుక్రుడు, భూమి 3, అంగారకుడు 4, బృహస్పతి 5వది, శని 6, యురేనస్ 7, నెప్ట్యూన్ 8. సో ప్లూటోని గ్రహం హోదా నుండి తొలగించారు. 9వ గ్రహంగా ఉండేది. సో 2006లో గ్రహం హోదా నుండి తొలగించారు. సో మళ్ళీ చూద్దాం. సో సూర్యుడి నుండి దూరాన్ని బట్టి గ్రహాల వరుస క్రమం: ఫస్ట్ మెర్క్యూరీ ఫస్ట్ ప్లేస్. సో 58 కిలోమీటర్లు ఇది సూర్యుడి నుండి ఉంది. సో ఇంగ్లీష్లో 58 కిలోమీటర్లు అని ఇచ్చారు, తెలుగులో 85 అని ఇచ్చారు. సో చూసుకోండి, 58 కిలోమీటర్లు. ఎన్సీఆర్టీ బుక్లో కూడా 58 అనే ఇవ్వడం జరిగింది. శుక్రుడు వీనస్ సెకండ్ ప్లేస్ 108 కిలోమీటర్లు. భూమి ఇది మనకు తెలుసు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి సూర్యుడికి మధ్య డిస్టెన్స్ యావరేజ్గా 150 మిలియన్ కిలోమీటర్లు. సారీ, ఇవి 108 మిలియన్ కిలోమీటర్లు. సో ఇవన్నీ కూడా మిలియన్ కిలోమీటర్లు. అంగారకుడు లేదా మార్స్. సో ఇది 228 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహస్పతి జూపిటర్ లేదా గురుడు 778 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ సాటర్న్ శని 1427 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ యురేనస్ ఇంద్రుడు 2869 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ నెప్ట్యూన్ వరుణుడు 4496 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఈ 8 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ స్థిర మార్గాలు ఫిక్స్డ్ ప్యాత్స్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వీటిని కక్ష్యలు అని అంటారు, ఆర్బిట్స్ అని అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉండే ఈ 4 గ్రహాలను అంతరగ్రహాలు అని అంటారు. సో ఇవి మార్స్, వీనస్, మెర్క్యూరీ అంటే బుధుడు, వీనస్ శుక్రుడు, భూమి ఎర్త్ అండ్ మార్స్ కూడా అంగారకుడు. మొత్తం 4 కూడా అంతర్గ్రహాలు. సో ఇవి రాళ్లతో కూడి ఉంటాయి. అలానే ఈ చివరి 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అని అంటారు. అవి బృహస్పతి, జూపిటర్, సాటర్న్ శని, యురేనస్ ఇంద్రుడు, నెప్ట్యూన్ వరుణుడు. సో ఇవన్నీ కూడా చాలా పెద్దవి. సో ఇక్కడ చూస్తే మీకు పెద్దగా కనబడుతున్నాయి. సో ఇవి వాయువులు మరియు ద్రవాలతో కూడి ఉంటాయి. వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి. బుధుడు ఆత్మ భ్రమణానికి పట్టే సమయం అంటే తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు పడుతుంది. సో సూర్యుడి చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది బుధుడు లేదా మెర్క్యూరీకి. సో టెక్స్ట్ బుక్లో పరిభ్రమణం ముందిచ్చి తర్వాత ఆత్మభ్రమణం ఇచ్చారు. సో నేను ఇక్కడ ముందుగా ఆత్మభ్రమణం ఇచ్చి తర్వాత పరిభ్రమణం ఇస్తున్నాను. సో తన చుట్టూ తాను 59, సూర్యుని చుట్టూ 88. భ్రమణం అంటే రొటేషన్, రివాల్యూషన్ అంటే పరిభ్రమణం. సో శుక్రుడు లేదా వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 255 రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 1/4 రోజులు పడుతుంది. నెక్స్ట్ మార్స్ అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది మార్స్ అంగారకుడికి. జూపిటర్కి తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలల టైం పడుతుంది. 11 సంవత్సరాల 11 నెలలు లేదా సుమారుగా 12 సంవత్సరాలు పడుతుంది. 12 ఇయర్స్ పడుతుంది సుమారుగా. నెక్స్ట్ సాటర్న్ శని తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 29 సంవత్సరాలు. యురేనస్ లేదా ఇంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు పడుతుంది. నెప్ట్యూన్
లేదా వరుణుడు తన చుట్టూ తన తిరగడానికి 16 గంటల 7 నిమిషాలు పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు పడుతుంది. సో ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉన్నవన్నీ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. సో ఇక్కడ చూస్తే మార్స్ నుండి మీకు ఇయర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. జూపిటర్ నుంచి మార్స్ వరకు 687 రోజులు, అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్ లోపే. బట్ ఇక్కడ నుంచి చూస్తే జూపిటర్ నుంచి ఇక్కడ 12 ఇయర్స్, జూపిటర్ అనేది అప్రాక్సిమేట్లీ 12 ఇయర్స్, సాటర్న్ శని అనేది 29 ఇయర్స్, యురేనస్ అనేది 84 ఇయర్స్, నెప్ట్యూన్ అనేది 164 ఇయర్స్ పడుతుంది ఒక రెవల్యూషన్ పరిభ్రమణం చేయడానికి సూర్యుడి చుట్టూ. ఎందుకంటే సూర్యుడి నుండి ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉన్నాయి. సో సూర్యుడి నుండి దూరాన్ని బట్టి గ్రహాల వరుస క్రమం మరియు దూరం చూసాం మళ్ళీ. సో ఫస్ట్ ప్లేస్ సూర్యుడిని దూరాన్ని బట్టి మెర్క్యూరీ లేదా బుధుడు. ఇంగ్లీష్లో కూడా చూసుకోండి ప్లానెట్స్ అనేవి, ఎందుకంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మెర్క్యూరీ లేదా బుధుడు. సెకండ్ ప్లేస్ వీనస్ లేదా శుక్రుడు. థర్డ్ ఎర్త్ లేదా భూమి. ఫోర్త్ మార్స్ లేదా అంగారకుడు. ఫిఫ్త్ జూపిటర్ లేదా బృహస్పతి లేదా గురుడు. సిక్స్త్ సాటర్న్ లేదా శని. సెవెంత్ యురేనస్ లేదా ఇంద్రుడు. నెప్ట్యూన్ లేదా వరుణుడు. సో బుధుడు సూర్యుడి నుండి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. శుక్రుడు 108 మిలియన్ కిలోమీటర్ల దూరం. భూమి లేదా ఎర్త్ 150 మిలియన్ కిలోమీటర్లు. అంగారకుడు లేదా మార్స్ 228 మిలియన్ కిలోమీటర్స్. జూపిటర్ లేదా బృహస్పతి లేదా గురుడు 778 మిలియన్ కిలోమీటర్స్. శని లేదా సాటర్న్ 1427 మిలియన్ కిలోమీటర్స్. యురేనస్ లేదా ఇంద్రుడు 2869 మిలియన్ కిలోమీటర్స్. వరుణుడు లేదా నెప్ట్యూన్ 4496 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ చూస్తే మీకు మిలియన్ కిలోమీటర్స్ అనేవి సంఖ్య అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఇవి సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉంటాయి ఈ 4 గ్రహాలు, చివరి 4 గ్రహాలు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుడి చుట్టూ ఫిక్స్డ్ ప్యాత్స్ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వీటిని కక్ష్యలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉండే 4 గ్రహాలని అంతర గ్రహాలు అంటారు. అవి బుధుడు లేదా మెర్క్యూరీ, శుక్రుడు లేదా వీనస్, భూమి లేదా ఎర్త్, అంగారకుడు లేదా మార్స్. అంతర గ్రహాలు చిన్నగా ఉండి రాళ్లతో ఉంటాయి. ఈ 4 గ్రహాలు రాళ్లతో ఉంటాయి. చివరి 4 గ్రహాలు బాహ్య గ్రహాలు. అవి బృహస్పతి లేదా జూపిటర్ లేదా గురుడు, శని లేదా సాటర్న్, ఇంద్రుడు లేదా యురేనస్, వరుణుడు లేదా నెప్ట్యూన్. బాహ్య గ్రహాలు పెద్దవి మరియు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి. అంతర గ్రహాలు చిన్నవి మరియు రాళ్లతో, బాహ్య గ్రహాలు పెద్దవి వాయువులు ద్రవాలతో ఉంటాయి. బుధుడు లేదా మెర్క్యూరీ, శుక్రుడు లేదా వీనస్, భూమి లేదా ఎర్త్, అంగారకుడు లేదా మార్స్ అనేవి అంతర గ్రహాలు. బృహస్పతి లేదా జూపిటర్ లేదా గురుడు, శని లేదా సాటర్న్, ఇంద్రుడు లేదా యురేనస్, వరుణుడు లేదా నెప్ట్యూన్ అనేవి బాహ్య గ్రహాలు, పెద్దవి వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. శుక్రుడిని భూమికి కవల గ్రహం లేదా ఎర్త్ ట్విన్గా పరిగణించడానికి కారణం దాని సైజ్ మరియు ఆకారం అనేవి చాలా వరకు భూమిని పోలి ఉండడం. గ్రహాల్లో పెద్దది బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, చిన్నది బుధుడు లేదా మెర్క్యూరీ. సూర్యుడి నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకొనుటకు మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఎం ఫర్ మెర్క్యూరీ బుధుడు, వి ఫర్ వీనస్ శుక్రుడు, ఈ ఫర్ ఎర్త్ భూమి, ఎం ఫర్ మార్స్ అంగారకుడు, జే ఫర్ జూపిటర్ బృహస్పతి లేదా గురుడు, ఎస్ ఫర్ సాటర్న్ శని, యు ఫర్ యురేనస్ ఇంద్రుడు, ఎన్ ఫర్ నెప్ట్యూన్ వరుణుడు. గ్రహం మెర్క్యూరీ తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు, పరిభ్రమణంకి 88 రోజులు. శుక్రుడు వీనస్ ఆత్మభ్రమణం 243 రోజులు, పరిభ్రమణం 255 రోజులు. భూమి ఎర్త్ ఆత్మభ్రమణం 1 రోజు, పరిభ్రమణం 365 1/4 రోజులు. అంగారకుడు మార్స్ తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు, పరిభ్రమణానికి 687 రోజులు. బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలలు లేదా 12 సంవత్సరాలు. శని లేదా సాటర్న్ ఆత్మ భ్రమణం 10 గంటల 40 నిమిషాలు, పరిభ్రమణం 29 సంవత్సరాలు. ఇంద్రుడు లేదా యురేనస్ ఆత్మ భ్రమణం 17 గంటల 14 నిమిషాలు, పరిభ్రమణం 84 సంవత్సరాలు. వరుణుడు నెప్ట్యూన్ 16 గంటల 7 నిమిషాలు ఆత్మ భ్రమణానికి, పరిభ్రమణానికి 164 సంవత్సరాలు. ఉపగ్రహాలు లేదా శాటిలైట్స్. భూమికి ఒక ఉపగ్రహం ఉంది. సో భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. అంగారకుడు లేదా మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్కి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. శనిగ్రహం సాటర్న్ ధృవీకరించినవి 53, గుర్తించినవి 29. సో మొత్తం 82 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇంద్రుడు
యురేనస్కి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. వరుణుడు నెప్ట్యూన్కి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. ప్లూటో 2006 వరకు సౌర కుటుంబంలో 9 గ్రహాలుండేవి. 9వ గ్రహం పేరు ప్లూటో. 2006 ఆగస్టు 24న ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU సమావేశంలో ఒక గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు లేకపోవడం వల్ల ప్లూటోని గ్రహం హోదా నుండి తొలగించారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న గ్రహాలు 8 మాత్రమే. భూమి సూర్యుడి నుండి 3వ గ్రహం. పరిమాణంలో అంటే సైజులో 5వ అతిపెద్ద గ్రహం. ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది భూమి అనేది. అందుకే భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం దాని 3/2 అంటే 2/3 ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది భూమి యొక్క ఉపరితలం. కాబట్టి భూమిని నీలి గ్రహం అంటారు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూల గ్రహం భూమి. భూమి 4 ప్రధాన ఆవరణాల్ని కలిగి ఉంటుంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. మొదటి 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి. దీన్నే జీవావరణం అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినా కూడా సూర్యుడి కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. శిలావరణం మనం నివసించే భూమినే శిలావరణం అంటారు. ఇది రాళ్ళు నీళ్లతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. జలావరణం భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటన్నింటినీ కలిపి జలావరణం అంటారు. వాతావరణం భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలిపొర. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులున్నాయి. ప్రధాన వాయువులు నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% వాతావరణంలోని ప్రధాన వాయువులు. ఇతర వాయువులైన కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. జీవావరణం భూమిపై నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవుల్ని కలిపి జీవావరణం అంటారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవుల్ని కలిగి ఉంటుంది. ఉపగ్రహాలు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని సెలెస్టియల్ బాడీస్, ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వీటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్రుడు గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు, మెర్క్యూరీ మరియు వీనస్లకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలున్నాయి. చంద్రుడు భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడి వ్యాసం డయామీటర్ భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంది. చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చంద్రుడు పెద్దగా కనబడతాడు. చంద్రుడు భూమి నుండి ఉన్న దూరం 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం కూడా 27 రోజులు. ఫలితంగా చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనబడుతుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూల పరిస్థితులు లేవు. చంద్రుడి ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై అవి నీడను కలగజేస్తాయి. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 21 జూలై 1969న చంద్రుడిపై అడుగుపెట్టాడు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ లేదా వ్యోమగామి రాకేష్ శర్మ. మానవ నిర్మిత ఉపగ్రహం. ఇది కృత్రిమమైంది, మానవుడు తయారు చేసింది. విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కోసం శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. ఇది రాకెట్ ద్వారా తీసుకెళ్లబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్ష్యలో ఉంచబడుతుంది. అంతరిక్షంలోని కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యూసాట్ మొదలైనవి. ఇవన్నీ కూడా భారతీయ ఉపగ్రహాలు. ఈ క్రింది వాటిలో భారతీయ ఉపగ్రహం కానిదేది అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడింటిని నేర్చుకోండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. 24 సెప్టెంబర్ 2014న మార్స్ గ్రహ వాతావరణం, స్థలాకృతి అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళ్యాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM అంగారక కక్షని చేరుకుంది. 24 సెప్టెంబర్ 2014న చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్.
గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా ఉన్నాయి. అంటే గ్రహాలు ఉపగ్రహాలతో పాటు సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని ఆస్టెరాయిడ్స్ లేదా గ్రహశకలాలు అంటారు. అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య గ్రహశకలాలు కనబడతాయి. గ్రహశకలాలు ఏ గ్రహాల మధ్య కనబడతాయి? అంగారకుడు, మార్స్, బృహస్పతి, జూపిటర్ల మధ్య కనబడతాయి. ఈ గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఉల్కలు, మీటెరాయిడ్స్, సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాళ్ళని ఉల్కలు అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా ఉల్కలు వేడెక్కి కాలిపోతాయి. ఈ సందర్భంలో ఇవి వెలుతురుని కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. కొన్నిసార్లు తోకచుక్కలు లేదా కామెట్స్. తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు తోకచుక్క. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘనకణాల్ని కలిగి ఉండగా తోక అనేది వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా 1986లో కనబడగా మళ్ళీ ఇది 2061లో కనబడుతుంది. గెలాక్సీ. నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గం కనబడుతుంది. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీన్నే పాలపుంత అని కూడా అంటారు. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువల్లే దీన్ని ఆకాశ గంగ అని కూడా పిలుస్తారు. విశ్వం లేదా యూనివర్స్. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కూడా కష్టమే. విశ్వం గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. విశ్వం సైజ్ గురించి మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ మనమందరం కూడా ఈ విశ్వానికి చెందిన వారం. భూమి, విశ్వం. భూమి అనేది సౌర కుటుంబంలో ఒక భాగం. సౌర కుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత లేదా గెలాక్సీలో ఒక భాగం. విశ్వం అనేది లక్షలాది గెలాక్సీల సమూహం. ఆస్టెరాయిడ్ బెల్ట్, ఉల్కా ప్రాంతం అనేది, సో ఇది పిక్చర్లో ఇచ్చారు. ఉల్కా ప్రాంతం అనేది మార్స్ మరియు జూపిటర్ల మధ్య ఉంటుంది. అంగారకుడు, మార్స్ మరియు జూపిటర్, బృహస్పతిల మధ్య ఆస్టెరాయిడ్ బెల్ట్ లేదా ఉల్కా ప్రాంతం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe this channel and please share this video.